ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి ఈ వారం 3వ ఇంట్లో శని ఉండడం వల్ల మెరుగైన ఆరోగ్యం కోసం చివరి వారంలో మీరు చేయాల్సిన కృషి ఈ వారం మంచి ఫలితాలు తెస్తుంది. కార్యాలయంలో పరిస్థితులు మీ నియంత్రణలో ఉంటాయి. మీ పిల్లల వివాహం స్థిరపడవచ్చు. గత అనుభవాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మీరు ఇనుము సంబంధిత వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. స్టాక్ మార్కెట్ ద్వారా మీరు డబ్బు పొందవచ్చు. మీ పిల్లలతో మీరు చాలా మంచి సమయాన్ని గడుపుతారు. పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు పూర్వీకుల ఆస్తిని పొందవచ్చు. వారం ప్రారంభంలో ఒక ముఖ్యమైన వ్యాపార యాత్ర జరగవచ్చు. మీరు ఇంటర్వ్యూకి హాజరైతే మీరు విజయం సాధించవచ్చు. మీరు వారం మధ్యలో సెలవు తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే పనిచేసే నిపుణులు కొన్ని చిన్న సమస్యల్ని ఎదుర్కోవచ్చు. మీ సమస్యలను అతిశయోక్తి చేయవద్దు. మీరు గొప్పగా చూపించుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తారు. మీరు గృహ రుణం తీసుకోవాలంటే మీరు సమస్యల్ని ఎదుర్కోవచ్చు. మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు. తొందరపడి ఏ పని చేయవద్దు. అధిక ఇంద్రియ ఆలోచనలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. శ్వాసకోశ రోగులకి కాలుష్యం కారణంగా సమస్యలు ఉంటాయి. వారంతో ముఖ్యంగా శుక్రవారం మీకు ప్రతికూలంగా ఉంటుంది. ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మంగళవారం నాడు కేతు గ్రహానికి యాగహవనం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 23, 27 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.